श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై గురుదేవ్. 7వ శ్లోకం చూస్తున్నాం మనం. చదువుదాము. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. మౌలికమైనటువంటి శ్లోకము. అంటే పరమాత్మ అంటే ఏమిటి అన్నటువంటి డిస్కషన్. దేవుడు అంటే ఏమిటి. అయితే 2 రకాల పర్స్పెక్టివ్స్ ఉండొచ్చు మనిషికి. ఒకటి దాన్ని ఏమంటారంటే, ఒకటి కారణ బుద్ధి, 2 కార్యబుద్ధి అంటారు. కార్యబుద్ధి అంటే ఇఫెక్ట్ మీద ఫోకస్, అంటే నామరూపములు. సో జగత్తులో కనిపించే నామరూపముల మీద దృష్టి. సో దృష్టిలో నామరూపములు, అనేకములైనటువంటి నామరూపములు, వాటికి ఉన్నటువంటి తేడాలు, అది ఫోకస్ అయి ఉండొచ్చు మనిషి పర్స్పెక్టివ్ లో. అది ఇంపార్టెంట్ గా ఉండొచ్చు కొంతమందికి. అలా కాకుండా వేరొకటి ఇంకొక పర్స్పెక్టివ్ కారణ బుద్ధి. కారణ బుద్ధి అంటే కాజ్ మీద ఫోకస్, అంటే లేదా సారం, కనిపిస్తున్నటువంటి నానాత్వము, కనిపిస్తున్నటువంటి అనేకములైనటువంటి నామరూపములలో సారం ఏమిటి. సో అయితే సారమును గుర్తిస్తామా మనము, నామరూపాలకి ఎక్కువ గుర్తింపునిస్తామా, అది తేడా. జగత్తులో కనిపించే నానాత్వమునకు సారం ఏమిటి అంటే, సారము ఒకటియే, ఉన్నది ఒకటియే, సారం అంతా కూడా పరమాత్మయే అని తెలుస్తూనే ఉంటుంది కదా. ఎందుకంటే ఏది తీసుకున్నా కూడా, ఏ జీవిని తీసుకున్నా కూడా, జీవి యొక్క సారం ఏమిటి అంటే తెలుసుకుంటూ ఉండుట, తెలుసుకొనుట, సత్ చిత్, ఆనందముగా ఉండుట. ఇది జగత్తు యొక్క సారము. అంటే జగత్తులో ప్రతి జీవి యొక్క సారము అది. సో కారణ బుద్ధియా ఇంపార్టెంట్ లేక కార్యబుద్ధియా, అది తేడా ఇక్కడ. సో కార్యబుద్ధి అయితే ఆబ్వియస్లీ అందులో అంతా నానాత్వమే కనిపిస్తున్నది. నానాత్వము, అనేకములైనటువంటివి, వాటిల్లో తేడాలు, హెచ్చు తక్కువలు, పాపపుణ్యములు, ఈ ద్వంద్వములన్నీ ఉంటాయి. కారణ బుద్ధి పరంగా చూస్తే అక్కడ ఒకటే కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు అదే చెప్తాడు, మత్తః పరతరం నా అన్యత్. అంటే కారణము, ఈ జగత్తులో కనిపించే నానాత్వమునకు దాని యొక్క సారము అనండి, లేదా దాని యొక్క కారణం అనండి, అది నాకంటే వేరొకటి లేదు అంటున్నారు. మత్తః పరతరం నా అన్యత్ కించిదస్తి. ఏది కూడా లేదు, అస్సలు బొత్తిగా కూడా లేదు. మయి సర్వమిదం ప్రోతం. సో ఇక్కడ నేను ఈ జగత్తుకి ప్రళయము, ప్రభవము, తర్వాత ఉండుట, మూడిటికి కూడా స్థానము నేనే. ఏ విధంగా అయి ఉన్నాను స్థానము, మూడిటికి ఆధారము ఏ విధంగా అయి ఉన్నాను. మయి సర్వమిదం ప్రోతం, అంతా కూడా ఓతప్రోతమై ఉన్నాను. నేను చెప్పుకున్నట్టు దారములు కలిసి ఏ విధంగా వస్త్రమును తయారు చేస్తాయో, వస్త్రానికి ఒక పేరు పెట్టుకున్నాం మనం, రూపాన్ని ఇచ్చి ఒక పేరు పెట్టుకున్నాం, అది నామరూపములు. నామరూపములైనటువంటి వస్త్రములకు కారణము దారము ఏ విధంగా ఓతప్రోతమై ఉన్నది. దారము ఓతప్రోతమై వస్త్రమైనది. దారమును తీసేస్తే వస్త్రము లేనేలేదు. సో కారణము కంటే భిన్నముగా కార్యము లేదు, అది పాయింట్. కారణానికే మనము ఒక పర్టికులర్ నామరూపములలో దానికి చొక్కా అని, లేకపోతే దుప్పటి అని, లేకపోతే డ్రెస్ అని దానికి పేర్లు పెట్టుకున్నాం. కానీ కారణము కంటే, దారము కంటే భిన్నముగా
వస్త్రమునకు ఉనికి లేదు. వస్త్రము అనేది ఏమీ లేదు, అక్కడ ఉన్నది దారమే. వస్త్రం అని మనం పేరు పెట్టాం నామరూపం. సో ఆ విధంగా మై సర్వమిదం ప్రోతం, అంతా కూడా ఓతప్రోతమై ఉన్నాను. సూత్రే మణిగణాహ ఇవ, సూత్రమునందు మణులు మణులు ఏ విధంగా సమకూర్చబడి ఉన్నాయో. అంటే సూత్రం అంటే అక్కడ ఏం చెప్తున్నారంటే, సూత్రాన్ని తీసేస్తే అక్కడ హారం లేదు, మణులన్నీ కలిసి హారం అయ్యాయి. ఏ విధంగా అయ్యాయి? మణులన్నిటినీ ఒక విధంగా అమర్చి దాన్ని ఆ సూత్రంతో అందులో ఓతప్రోతమైన సూత్రంతో కట్టి ఉంచితే అప్పుడు హారమైనది. సూత్రం తీసేస్తే మణులే లేవు కదా అంటున్నా. ఆ విధంగా ఈ జగత్తులో నేను ఓతప్రోతమై అంతటా వ్యాపించి ఉండి ఈ జగత్తుకి ఆధారమై ఉన్నాను చెప్తుంది. సో అందుకని మత్తః పరతరం నా అన్యత కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం. ఇక్కడ అంతా నేనే ఓతప్రోతమై అన్నిటికీ ఆధారమై ఉన్నాను. సూత్రే మణిగణాహ ఇవ, మణి అంటే హారమునందు సూత్రం ఏ విధంగా ఉన్నదో ఆ విధముగా. చదువుదాం శంకర్ల భాష్యము. మత్తః పరమేశ్వరాత్ పరతరం అన్యత్ కారణాంతరం. సో మత్తః అంటే నాకంటే భిన్నమైనటువంటిది, పరతరం నాకంటే భిన్నమైనటువంటిదో లేకపోతే తక్కువైనదో అటువంటిదో వేరొకటి లేదు. అన్యత్ అంటే కారణాంతరం, అంటే నాకంటే వేరే కారణము లేదు. అంటే కారణ బుద్ధిని దానికి ఫోకస్ ఇస్తున్నారు. కారణాన్ని ఆలోచిస్తే ప్రతిదీ కూడా అదే ఎలక్ట్రాన్స్ మాలిక్యూల్స్ తో తయారై ఉన్నది కదా, అదే ఎలక్ట్రాన్, అదే సబాటమిక్ పార్టికల్స్ తో తయారై ఉన్నది అంతయు కూడా. సో ఆ విధంగా నాకంటే భిన్నమైనటువంటిది ఇక్కడ ఏమీ లేదు, అంటే కారణాంతరము వేరొకటి లేదు. కించిత్ నాస్తి న విద్యతే అహమేవ జగత్ కారణం ఇత్యర్థః. ఈ జగత్ అంతటికి కారణము నేనే అని దాని అర్థము. మళ్ళీ ఆ కారణంలో కూడా నిన్న చెప్పుకున్నాము, మొన్న 2 రకాల కారణాలు చెప్తారు. నిమిత్త కారణము, ఉపాదాన కారణము అని. అంటే మెటీరియల్ కాజ్ ఒకటి, తర్వాత ఎఫిషియంట్ కాజ్ ఒకటి. ఆ 2 కూడా నేనే అయి ఉన్నాను. దానికి కూడా మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. సముద్రములో అలలకి నిమిత్త కారణము, ఉపాదాన కారణము 2 కూడా సముద్రంలో ఉన్న నీరే కదా. నీరే ఓతప్రోతమై అలల ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నది. ఈ అలల అన్నిటికీ కూడా ఆధారము నేనే అని సముద్రము చెప్పినట్టుగా. అదే విధముగా సాలిపురుగు ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. సాలిపురుగు కట్టే గూడుకి సాలీడయే నిమిత్త కారణము, సాలీడయే ఉపాదాన కారణము. అంటే మెటీరియల్ కాజ్ అదే, ఎఫిషియంట్ కాజ్ కూడా, చైతన్యం కూడా అదే, జడమైనటువంటి జడ పదార్థము కూడా అదే విధముగా ఈ ప్రపంచానికి ఉపాదాన కారణము, నిమిత్త కారణము 2 కూడా పరమాత్మయే. అలా ఎందుకు చెప్పారు అంటే, మరి వేరే మెటీరియల్ కాజ్ ఉందనుకోండి, ఆ ఉపాదాన కారణం వేరే ఉంటే అది సృష్టి పుట్టక మునుపు కూడా ఉండాలిగా. కానీ సృష్టి పుట్టక మునుపు ఆ ఒక్కటే ఉన్నది అని చెప్తోంది వేదం. ఆ ఒక్కటే, ఆ తత్వం ఒక్కటే ఉన్నది, వేరొకటి లేదు. మెటీరియల్స్ వేరే విడిగా ఉండాలి. పరమేశ్వరుడు వేడు, జగత్తుకి తయారు చేయబడినటువంటి ఉపాదాన కారణాలు వేరు అయితే అప్పుడు ఆ ఉపాదాన కారణములైనటువంటి పదార్థములు సృష్టికి ముందు కూడా ఉండాలి. కానీ సృష్టికి ముందు ఒక్కటే ఉన్నది అంటే అర్థం ఏమైనది? లాజికల్ గా దాన్ని వెనక్కి తీసుకువెళ్తే ఒకటే వచ్చింది అర్థం. ఉపాదాన కారణము, నిమిత్త కారణము కూడా 2 ఒక్కటియే, పరమాత్మయే. సో అంటే అందుకని అహమేవ జగత్ కారణం ఇత్యర్థ, ఈ జగత్తుకి కారణము నేనే అని అర్థం. ఏ ధనంజయ? యస్మాత్ ఏవం తస్మాత్. సో ఏ కారణము చేతనైతే ఈ జగత్తుకు నేనే కారణము, అందువలన.
ఎందువలనైతే పైన చెప్తున్నటువంటి అహమేవ జగత్కారణం అని చెప్తున్నారో అందువలన ఏమైంది అప్పుడు మయి పరమేశ్వరే సర్వాణి భూతాని సర్వం ఇదం జగత్ ప్రోతం అనుస్యూతం అనుగతం అనువిద్ధం గ్రథితం ఇత్యర్థః. ఆ ఓతప్రోతం అన్న పదమునకు ఇన్ని అర్థాలు చెప్తున్నారు. అంటే నాయందే ఈ జగత్తు ఓతప్రోతమై ఉన్నది. నాయందే ఇక్కడ ఈ జగత్తంతా, అంటే వస్త్రము దారమునందే ఉన్నది, అలా చెప్పుకోవాలి కరెక్ట్ గా. దారములోనే జగత్తు ఉన్నది. దారములు ఓతప్రోతమై ఉండుటకు మనము ఒక పేరు పెట్టుకుని అది వస్త్రము అంటున్నాం. ఆ విధంగా ఈ పరమాత్మయందే ఈ జగత్తు ఓతప్రోతమై ఉన్నది. ఇదం సర్వం జగత్ అంటే సర్వాణి భూతాని, ఈ భూతములన్నీ కూడా, ఈ జీవరాశులన్నీ కూడా నాయందే ఓతప్రోతమై ఉన్నవి. ఓతప్రోతం అంటే అనుస్యూతం, అంటే అనుగతం, అనువిద్ధం, గ్రథితం, 4 పర్యాయ పదాలు చెప్తున్నారు. సో ఈ జగత్ అంతా కూడా నేనే లోపల ప్రవేశించి ఉన్నాను. ఈ జగత్ అంతయు కూడా నాయందే అనుస్యూతమై ఉన్నది, అనుగతమై ఉన్నది. అంటే నాయందే నేనే అంతటా వ్యాపించి ఉన్నాను. సో అన్వయించి ఉన్నది అని చెప్పుకోవాలి. సో కారణము కార్యమునందు అనువృత్తమగును. అంతే కదా. ఇప్పుడు నువ్వుల నూనె ఉందనుకోండి, నువ్వుల నూనె కారణము నూనె గింజ. అంటే మరి నూనె గింజలో నూనె ఉండాలి కదా. నూనె గింజలో నూనె ఉంటేనే ఆ నూనె గింజలను మనము మిల్లో దాన్ని గ్రైండ్ చేస్తే, అందులోంచి దాన్ని ప్రెస్ చేస్తే అందులోంచి నూనె బయటకు వస్తుంది. నూనె గింజలో లేనటువంటి నూనె విడిగా పుట్టి రావట్లేదు. సో అది అనుస్యూతమై ఉండుట అంటే కూడా అంతటా వ్యాపించి ఉన్నది. కారణము కార్యమునందు అనువృత్తమగును అని చెప్పాలి. విడదీయలేము అని అర్థం. విడదీయలేని విధముగా కలిసిపోయి ఉన్నది అని అర్థం. గ్రథితం అంటే దాన్ని ఎవరు విడదీయలేరు. ఏ విధంగా దానికి ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు, దృష్టాంతములు. దీర్ఘతంతుషు పటవత్. సో పటము అంటే వస్త్రము, తంతువులు అంటే దారము. సో దారముల యందు వస్త్రము ఉన్నట్టు. అలాగే సూత్రేచ మణిగణాహ ఇవ. దారమునందు మణుల సమూహములు ఉన్నట్టు. సో దానికి తెలుగులో ఏం చెప్తామంటే పడుగు పేక అంటారు. ఆ దారాలు నేసినప్పుడు దారమును పడుగు పేక అంటారు. ఆ పడుగు పేక విధముగా దారములు ఓతప్రోతమై అందులోంచి వస్త్ర ప్రపంచము పుట్టుకొస్తున్నది. ఆ విధంగా అంటే దారము అంటే పుట్టుకొచ్చిందంటే బయటికి ఎక్కడికి రావట్లేదు. మళ్ళీ దారము ఇంపార్టెంట్ డిస్టింక్షన్. దారముతో చేయబడిన వస్త్రము దారము యొక్క ప్రపంచమును విదిలి బయటికి రావట్లేగా. దారముల యొక్క ప్రపంచంలోనే వస్త్రం ఉన్నది. అంటే దారముల యొక్క పరిధిలోనే వస్త్రం ఉన్నది. దారమును దాటి వస్త్రము విడిగా కొత్తదేమి తయారగుటలేదు. సో దీర్ఘతంతుషు పటవత్, వస్త్రము తంతువులోనే ఉన్నది. మనము నామరూపములు పెట్టినప్పటికీ కూడా అది తంతువులోనే ఉన్నది. ఆ విధంగానే జగత్తుకి మనము నామరూపములు పెట్టుకున్నా కూడా అది పరమేశ్వరుడిలోనే ఉన్నది అని చెప్పుట చాలా చక్కని దృష్టాంతం. అయితే అది చాలా మౌలికమైనటువంటి ప్రతిపాదన. అన్ని జీవరాశులు ఆ పరమాత్మ యందే ఉన్నాయి. కానీ నామరూపముల యొక్క దృష్టి, మనిషికి నామరూపముల మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. అందుకని ఆ నామరూపములలోనే ఇరుక్కుపోతాడు, బంధించబడిపోతాడు. నామరూపములు బంధాన్ని కలుగజేస్తాయి. కార్యబుద్ధి బంధాన్ని కలుగజేస్తుంది, కారణబుద్ధి ముక్తినిస్తుంది. కారణము మీద ఫోకస్ ఉంటే అప్పుడు కార్యము మీద అంత దానికి రాగద్వేషములు ఉండవు కార్యముల ఎడల.
ఎఫెక్ట్ ఎడల. కానీ కార్యమే ఫోకస్ అనుకోండి, అప్పుడు దృష్టి అంతా కూడా రాగద్వేషములతోనే నిండిపోయి ఉంటుంది. నామరూపములు, అందుకనే నామరూపములు ఏ విధంగా బంధిస్తాయంటే, ఎందుకంటే మనుషులు గుడి కట్టుకుంటే ఈశ్వరునికి మనిషి ఆకారం ఇస్తారు. స్వామి వివేకానంద ఏం చెప్తారంటే దృష్టాంతము, బర్రెలన్నీ కలిసి గుడి కట్టుకుంటే అందులో ఉండే పరమాత్మ ఒక పెద్ద బర్రెలా ఉంటాడు. అసలు రామకృష్ణ పరమహంస ఆ, చెప్పిన వాటిల్లో కూడా అటువంటి కథ ఒకటి ఉంటుంది. చేపలన్నీ కలిసి డిస్కషన్ పెట్టుకుంటాయట, పరమాత్మ ఎలా ఉంటాడు, ఈ పరమాత్మ ఏమిటి, ఎక్కడ ఉంటాడు, ఆయన పేరు ఏమిటి, ఆయన రూపం ఏమిటి అని డిస్కషన్ పెట్టుకుంటే ఓ పెద్ద చేప చెప్తుంది, ఆ, పరమాత్మ నాకు తెలిసి ఎలా ఉంటాడో సముద్రుడు అని పేరు అని చెప్తుంటాడు పరమాత్మకి. మరి ఆయన్ని ఏ విధంగా మనము ఆరాధించంటే ఒక గుడి కట్టుకుని ఆయన విగ్రహం పెట్టుకుని ఆరాధిద్దాము. సో చేపలన్నీ కలిసి సముద్రంలో ఒక గుడి కట్టుకుని సముద్రుడు అనే ఆ పరమాత్మకి ఒక పెద్ద చేప వంటి రూపాన్ని పెట్టి దాన్ని ఆరాధించుకుంటూ ఉంటాయి అని రామకృష్ణ పరమహంసుల వారి కథ కూడా ఉన్నది. సో నామరూపముల మీద దృష్టి ఆ విధంగా తయారు చేస్తుంది. నామరూపముల యొక్క దృష్టిలో దేవుడు కనిపించడు, ఓన్లీ నామరూపములే కనిపిస్తాయి. నామరూపములే ఇంపార్టెంట్, అందులో పరమాత్మ యొక్క తత్వమునకు ఇంపార్టెన్స్ కనిపించదు. అది ఆ పాయింట్ ఎక్కదు, ఎందుకంటే దృష్టి అంతా కూడా నామరూపముల మీదే ఉన్నది. నామరూపములకు కారణం ఏదైతే ఉన్నదో ఆ కారణములోనే నామరూపములు ఉన్నాయి, కారణము లేకుండా నామరూపములు లేవు. ఆ కారణము ఈ జగత్తంతటికి కూడా ఆ కారణమే నేను. తంతువుల యందు దారముల యందు వస్త్రములు ఉన్నట్టు సూత్రము యందు మణులు చేరి నగలు అయినట్టు, ఆ విధంగా ఇక్కడంతా కూడా కారణము ఒక్కటియే, ఆ తత్వము నేనే అని చెప్తున్నాడు. చదువుదాం ఇంకొకసారి శ్లోకము. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. చాలా మౌలికమైనటువంటి శ్లోకము. ఇక్కడ తర్వాత వచ్చే విభూతులు అంటారు కొన్ని శ్లోకాలు, విభూతుల కింద చెప్తున్నారు. విభూతి అంటే మహిమ అని అర్థం చేసుకోవచ్చు. మహిమ ఆర్ మహాత్మ్యము. మహిమ అంటే మనము సాధారణంగా అర్థం చేసుకునేటటువంటి మ్యాజిక్ అని కాదు. మహిమ అంటే మహాత్మ్యము, అంటే సిగ్నిఫికెన్స్ అనుకోవచ్చు. ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ మ్యాగ్నిఫిసెన్స్, అది కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏమో. విభూతి అంటే పరమాత్మ యొక్క మ్యాగ్నిఫిషెన్స్. అంటే పరమాత్మ ఎందుకు చెప్తున్నారు అంటే, పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే ఇక్కడ అంతటా కూడా నేనే వ్యాపించి ఉన్నానని చెప్తున్నాను. కానీ ప్రాబ్లం ఏమొస్తుందంటే, నామరూపములు మీద ఉన్నటువంటి ఆ ద్వేషములు కారణ బుద్ధికి అడ్డుపడతాయి. కారణ బుద్ధిలో నిలవనివ్వవు, ఎంతసేపు కార్యబుద్ధిలోకి లాగేస్తాయి నామరూపం. సో అందుకని ఓకే సరే మరేం పర్వాలేదు అలా ఉంటే అని ఆ నామరూపములలోనే నువ్వు పరమాత్మని గుర్తించు అంటున్నారు. ఆ పరమాత్మ యొక్క తత్వమును కార్యబుద్ధి అలవాటు అవడానికి నామరూపములలో, యాక్చువల్గా నామరూపములు అన్నీ కూడా పరమాత్మలోనే ఉన్నాయని కదా చెప్తున్నాడు. కానీ కొన్నింటిని హైలైట్ చేస్తున్నారు. కొన్నింటిని ఎందుకు హైలైట్ చేస్తున్నారంటే, మనకి పరమాత్మ అంటే ఏమిటి అని సూచనగా చెప్పడానికి, ఒక సూచన ఇవ్వడానికి. అంటే ఇక్కడ చెప్తున్నది ఒక్కటే పరమాత్మ, మిగిలినవన్నీ పరమాత్మ కాదు అని అనలేము. అక్కడ ఎగ్జాంపుల్స్ అలా ఉండవు. ఆ ఎగ్జాంపుల్స్ చూస్తే తెలుస్తుంది. చాలా చోట్ల మీరు అలా విడదీయలేరు, అదొక్కటే పరమాత్మ మిగిలినవన్నీ కాదని. కానీ మనకి కనిపించే జగత్తులో నామరూపంలో కొన్ని నామరూపములన్నీ సూచనగా చెప్తున్నారు మనకి. పరమాత్మ నీకు అది చూసావా, అది కనిపిస్తోందా, అదిగో పరమాత్మ, అదే పరమాత్మ అని గుర్తించు అంటున్నారు. అంటే దానికి కారణము పరమాత్మ అని గుర్తించు అంటున్నారు. అలాగా మనం జగత్తులో పరిశీలించి చూస్తే ఆ విభూతులన్నిటిలోనూ కారణము పరమాత్మ అని చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆ విధంగా అంతటా కూడా పరమాత్మయే అని అర్థం చేసుకో అని మనకి అలవాటు చేయడానికి కొన్ని
విభూతులను చెప్తున్నారు. ఇక్కడ చెప్తారు, మళ్ళీ 10వ చాప్టర్ అంతా విభూతులే చెప్తారు. 10వ చాప్టర్ లో మొత్తం అన్ని విభూతులే మొత్తం. ఇక్కడ కొన్ని కొన్ని శ్లోకాలు ఉదాహరణంగా చెప్తున్నారు. మళ్ళీ అవి తర్వాత 10వ చాప్టర్కి వచ్చినప్పుడు చదువుతాము. కానీ అవి ఎందుకు చెప్తున్నారు అంటే అవే పరమాత్మ, మిగిలినవి కాదు అని అనే దృష్టిలో చెప్పట్లేదు. పరమాత్మ నీకు అంతటా కూడా అంతయు కూడా పరమాత్మలోనే ఉన్నది. అంతా పరమాత్మయే అని నీకు అర్థం కావట్లేదా? మరేం పర్వాలేదు. కొన్ని ఈ ఈ విభూతులను చూసి అక్కడ గుర్తించు ముందంటున్నా. అక్కడ గుర్తించి మెల్లగా అలవాటు చేసుకో అని చెప్పడానికి ఈ విభూతులు చెప్తున్నాను. చాలా మంచి మంచి ఎగ్జాంపుల్స్, చాలా ఇన్స్పైరింగ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. చదువుదాం. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు. అవతారిక. కేన కేన ధర్మేణ విశిష్టే త్వయి సర్వమిదం ప్రోతం ఇత్యుచ్యతే. అయితే ఏ ఏ ధర్మములతో కూడి ఉన్న నీ యందు ఈ జగత్తు పడుగు పేకయై ఉన్నది. ఈ జగత్తు ఓతప్రోతమై ఉన్నది. ఈ జగత్తు నీ యందే ఓతప్రోతమై ఉన్నది కదా. అయితే ఏ ఏ ధర్మములతో కూడుకున్నట్టయింది నీ యందు. ఆ పరమాత్మని సూచనప్రాయంగా తెలుసుకోవాలి. అంటే అంటే మరి మనకి నామరూపముల మీదే దృష్టి కదా. కారణము వదిలేసి కార్యాన్ని వదిలేసి కారణాన్ని పట్టుకోవడం చాలా కష్టం. ఆ దృష్టి ఎప్పుడూ కూడా కార్యం మీదే ఉంది. సరే, అయితే కార్యంలోనే చూద్దాం. కొన్ని స్పెషల్ కార్యాలను చూద్దాము. కొన్ని స్పెషల్ కార్యాలను చూసి అక్కడ గుర్తించడము నేర్చుకుందాము అనే ఉద్దేశంతో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినట్టు ఏ ఏ ధర్మముల చేత విశిష్టమైన అంటే విశేషణమైన ఏ ఏ ధర్మముల చేత కూడుకుని ఉన్న నీ యందు ఈ జగత్తంతయు కూడా ఓతప్రోతమై ఉన్నది. అది అవతారిక. దానికి సమాధానము ఈ రాబోయే కొన్ని శ్లోకములు. సో రసః అహం అప్సు కౌంతేయ ప్రభా అస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వ వేదేషు శబ్దః ఖే పౌరుష నృషు. పౌరుషం, అది సారీ పౌరుష కాదు, ప్రింట్ మిస్టేక్. శబ్దః ఖే పౌరుషం నృషు. అయితే ఫస్ట్ది అప్సు రసః అహం. అప్సు అంటే నీరు. సో నీటి యందు రసమును నేను. అసలు ఆ విభూతి చూడండి, ఆ ఎగ్జాంపుల్ చూడండి ఎలా ఉందో. పరమాత్మ అంటే అర్థం కావట్లేదా నీకు? ఓకే, నో ప్రాబ్లం. ఎగ్జాంపుల్, నీటి యందు మాధుర్యము నేను అంటున్నాడు. అంటే ఇప్పుడు మనము కొంచెం ఎండలో బయటకు వెళ్ళి వచ్చామనుకోండి. ఎండలో బయటకు వెళ్ళి వచ్చిన వెంటనే ఇంటికి వచ్చిన వెంటనే ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చారనుకోండి. ఆ మంచినీళ్ళు తాగిన వెంటనే మనకి ఆహా అన్న అనుభూతి కలుగుతుందిగా. అదిగో అదే నేను అంటున్నాడు. నీళ్ళల్లో నీళ్లు తాగిన తర్వాత బాగా దాహం వేసినప్పుడు, ఎండలో తిరిగి వచ్చినప్పుడు మనకు బాగా తెలుస్తుంది. మంచినీళ్ళ ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగిన వెంటనే ఆహా అని ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది కదా. అదే నీటిలో ఉండే మాధుర్యం. ఆ మాధుర్యాన్ని నేను అంటున్నా. అంటే మరి ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అందరికీ ఉన్న అనుభవమే. చూడండి, పరమాత్మ అంటే ఏమిటి? పరమాత్మ అంటే తెలియట్లేదా? మంచినీళ్ళు తాగినప్పుడు ఆహా అన్న భావం అనిపిస్తోందిగా. అదే నేను అంటున్నాడు. అయితే ఇక్కడ దాన్ని చాలా చక్కగా మనము విశ్లేషణ చేసుకోవచ్చు. అయితే నీళ్లు తాగినప్పుడు ఆహా అన్న ఫీలింగ్ అది నీళ్ళల్లో ఉందంటారా, అది మనలో ఉందంటారా? ప్రశ్న అది. నెక్స్ట్ దాన్ని ఆలోచిస్తే అడగవలసిన ప్రశ్న అది. అయితే నీటిలో మాధుర్యము, ఆహా అన్నటువంటి భావము అది నీటిలో ఉందా, అది మనిషిలో ఉందా, మనలో ఉందా అని ఆలోచిస్తే తెలుస్తుంది.
జాగ్రత్తగా ఆలోచిస్తే తెలుస్తుంది అది నీటిలో లేదు. నీరు ట్రిగర్ చేస్తుంది అంతే. నీరు ట్రిగర్ చేస్తుంది కానీ ఆ ఆహా అన్నటువంటి భావము అది మనలోనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వేరే ప్లానెట్ నుంచి ఏలియన్ వచ్చింది అనుకోండి. ఒక ఏలియన్ వేరే ప్లానెట్ నుంచి వస్తే ఆ ఏలియన్ కు గ్లాసులో మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, ఆ ఏలియన్ కి ఆహా అనిపిస్తుందో లేదో మనకు తెలీదు. మనిషికి అయితే గ్యారంటీగా అనిపిస్తుంది. ఆ, జీవరాశులన్నిటికీ అనిపిస్తుంది మంచినీళ్ళు తాగితే. ఇక్కడ ఉండే మన ఇంట్లో ఇప్పుడు పెంపుడు జంతువులు ఉన్నాయనుకోండి, వాటికి కూడా అనిపిస్తుంది దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగితే. అది మనకు తెలుస్తుంది. అవి కూడా దాహం వేసినప్పుడు మంచినీళ్ళు అడుగుతాయి. మంచినీళ్ళు తాగితే వాటికే అనిపిస్తుంది. కరెక్ట్ గా ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నిటికీ ఉంటుంది ఆ భావం. అయితే అది ఆ నీళ్లు తాగినప్పుడు అనుభవానికి వచ్చిన మాధుర్యము నేను. అంటే దాన్ని ఆ అంటే ఆ మాధుర్యం మరి అంతటా వ్యాపించి ఉన్నదా, ఓన్లీ కొన్ని నీళ్లలోనే ఉన్నదా అని ప్రశ్న అడిగితే, నీటి ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నది. అయితే ఒక చోట నీరు రుచికరంగా ఉండదు, ఇంకో చోట రుచికరంగా ఉంటుందంటే అది ఉపాధి యొక్క భేదం, అది నీళ్ల యొక్క భేదము కాదు. అది నీటిలో కలిసి ఉన్నటువంటి నీరు ఎక్కడ ఉందో దానిని బట్టి వచ్చినటువంటి ఉపాధి. సముద్రములో ఉన్నటువంటి ఉపాధి ఉప్పు పదనం, అందుకని నీళ్లు ఉప్పగా ఉంటాయి. అంతేనే కానీ అది సముద్రము ఉపాధి అయినది అక్కడ. అంటే ఆ స్ఫటికము పక్కన ఎర్రని పువ్వు పెడితే స్ఫటికము ఎర్రగా అవుతుంది. అదే స్ఫటికాన్ని పసుపు రంగులో ఉన్న పువ్వు దగ్గర పెడితే స్ఫటికం పసుపుగా ఉంటుంది. సో మరి పసుపు రంగు ఎరుపు రంగు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అది ఉపాధి నుంచి వచ్చింది. అది స్ఫటికము యొక్క ఆ క్యారెక్టరిస్టిక్ కాదు. అలాగే నీరు కూడా ఒక చోట నీరు రుచిగా ఉంది, ఇంకో చోట నీరు రుచిగా లేదంటే అది ఆ రుచి నీటి వల్ల రావట్లేదు, ఆ రుచి ఉపాధి యొక్క భేదం నుంచి వచ్చినది. నీటికి మాత్రం మాధుర్యం ఉన్నది. నీటిలో ఉన్న మాధుర్యాన్ని మాత్రము నేను. రసః అప్సు రసః అహం. నీటి యందు మాధుర్యమును నేను అని చెప్తుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ పరమాత్మ అంటే ఏమిటి అంటే, ఇంకా దీన్ని మించి వేరే ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకోకలేదు, అక్కడతో ఆపేసేయచ్చు డిస్కషన్ అంతా, అది అర్థమైతే. రసః అప్సు, అప్సు నీటి యందు రసమును నేను. నాకు మొత్తం విభూతులన్నిటిలోనూ కూడా బాగా నచ్చేది ఇది ఫస్ట్. అసలు చాలా బాగుంది. అసలు దీన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే తెలుస్తుంది. ఇది చూస్తే పరమాత్మ అంటే ఏమిటి అంటే, అదిగో మంచినీళ్ళు తాగినప్పుడు ఆహా అన్న భావం వస్తుందిగా, అదే పరమాత్మ. రోజు మనకు ఎక్స్పీరియన్స్ లోనే ఉంటుంది. రోజు ఎప్పుడు దాహం వేసినా ఆ అనుభవము ఉంటుంది. ఎప్పుడు దాహము వచ్చి మంచినీళ్ళు తాగినప్పుడల్లా ఇది గుర్తొస్తుంది ఈ వాక్యం. రసోహం అప్సు కౌంతేయ. శశి సూర్యయోహో ప్రభ అస్మి. సూర్య చంద్రుల్లో ప్రభ వెలుగును నేను. అంటే మిగిలిన చోట లేదా అంటే మిగిలిన చోట కూడా అదే వెలుగు. అదే వెలుగు వల్ల మిగిలినవన్నీ వెలుగుతున్నాయి. అసలు చంద్రుడికి కూడా విడిగా వెలుగు లేదు కదా. చంద్రుడి వెలుగు కూడా సూర్యుని యొక్క వెలుగే ఆ అక్కడ రిఫ్లెక్ట్ అయ్యి చంద్రుని యొక్క వెలుగులా కనిపిస్తున్నది మనకి. కానీ ఓకే, మనకి కారణ బుద్ధి అలా అలవాటు కావట్లేదు. ఏ ఏ గ్రహమునకు ఏ నేను ఏ ప్లానెటరీ బాడీ యొక్క లైట్ దాంది అని విడిగా అయితే అనుకుంటున్నాం పోనీ నో ప్రాబ్లం, అనుకుంటే తప్పేం లేదు. కానీ సైంటిఫిక్ గా ఆలోచించినా కూడా చెప్తుంది కదా, చంద్రునికి వెలుగు లేదు. చంద్రుని వెలుగు సూర్యుని యొక్క వెలుగు యొక్క ప్రతిబింబమే అక్కడ రిఫ్లెక్ట్ అవుతోంది. ఆ మెటీరియల్ లో ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మెటీరియల్ కనిపిస్తోంది మనకు. అలాగా ఆ మెటీరియల్ యొక్క వెలుగు అని అనుకుంటున్నాం, కానీ కాదు అని తెలుసు మనకి. సైంటిఫిక్ గా ఆలోచిస్తే తెలుసు. అంతరిక్షంలో అంతా వెలుగుంది, కానీ చీకటిగా ఉంటుంది. వెలుగు ఎక్కడికి వెళ్ళిపోలేదు, వెలుగు అక్కడే ఉంది. అంతటా వ్యాపించి ఉంది. వెలుగు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎందుకంటే సర్వవ్యాపకము వెలుగు. సూర్యుని యొక్క కాంతి ఒక చోట నుంచి బయలుదేరి ఇంకో చోటకి వెళ్ళదు. సూర్యుని యొక్క కాంతి అక్కడ బయలుదేరి ఇక్కడికి వస్తుందని మనకు అనిపిస్తుంది. సూర్యుని యొక్క కాంతికి అలా అనిపించదు. భూప్రపంచంలో ఉన్న జీవికి మనకి సూర్యుడు అంత దూరం అన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, అక్కడ బయలుదేరి వెలుగు ఇక్కడికి వస్తోంది అని మనకు అనిపిస్తుంది. సూర్యుడికి అలా అనిపించదు. సూర్యకాంతికి అసలు అలా అనిపించదు. సూర్యకాంతికి నేను అంతటా వ్యాపించి ఉన్నాననే అనిపిస్తుంది. మనకి సూర్యకాంతి ఒక పర్టికులర్ స్పీడ్ లో అక్కడి నుంచి ఇక్కడికి వస్తుందని అనిపిస్తుంది.
సూర్యకాంతికి స్పీడ్ ఆఫ్ లైట్ పెట్టుకున్నది మనిషికి. అది స్పీడ్ ఆఫ్ లైట్ మనిషి యొక్క మనిషి చేస్తున్నటువంటి మెజర్మెంట్. లైట్ ఉండదు. లైట్ ఏమి తనని తాను మెజర్ చేసుకోదు. ఒకవేళ లైట్ తనని తాను మెజర్ చేసుకునే కేపబిలిటీ ఉన్నా లైట్కి నేను అంతటా వ్యాపించి ఉన్నానని అనిపిస్తుంది అని ఐన్స్టైనే చెప్తాడు రిలేటివిటీలో. లైట్గా అలా అనిపిస్తుంది. మనిషికి లైట్ అక్కడ బయలుదేరి ఇక్కడికి వచ్చింది 8 నిమిషాలు పట్టిందని మనిషికి అనిపిస్తుంది. లైట్కి అలా అనిపించదు. లైట్కి మాత్రం నేను అంతటా కూడా ఒకేసారి వ్యాపించి ఉన్నాను అని ఆ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ యొక్క ఈక్వేషన్ లోనే ఉంది. అది ఈక్వేషన్ జాగ్రత్తగా పరిశీలిస్తే అదే తేలుతుంది. స్పీడ్ ఆఫ్ లైట్ లో ఉన్న పార్టికల్ ఒక ఇమాజినరీ పార్టికల్, ఒక లైట్ ఫోటాన్ మీద పార్టికల్ మీద కూర్చుని ప్రయాణం చేస్తున్నాం అనుకోండి మనం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume అటువంటి స్పేస్ షిప్ తయారు చేశారు. ఆ స్పేస్ షిప్ లో మీరు ఎక్కితే ఆ స్పేస్ షిప్ లైట్ యొక్క స్పీడ్ లో ట్రావెల్ చేయగలను అనుకోండి. అప్పుడు ఏమనిపిస్తుందిట, అంతటా కూడా నేను అంతటా వ్యాపించి ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అని అనిపిస్తుంది ఆ స్పీడ్ లో ట్రావెల్ చేస్తే అని ఐన్స్టైన్ యొక్క ఈక్వేషనే అలా చెప్తుంది. ఈక్వేషన్ యొక్క ఇన్ఫరెన్స్ అది, ఈక్వేషన్ నుంచి వచ్చే ఇన్ఫరెన్స్ అది, సిగ్నిఫికెన్స్ అది అని ఐన్స్టైనే చెప్పాడు ఈ మాట. సో ఆ విధంగా వెలుగుకి ఎక్కడికి అంతటా వ్యాపించి ఉన్నదని, వెలుగుకి నేను ఎక్కడో ఉన్నానని, ఇక్కడ ఉన్నాను అక్కడ లేదని అనిపించదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. శశి సూర్యయోహో ప్రభా అస్మి. సూర్యచంద్రులలో వెలుగుని నేనై ఉన్నాను. పరమాత్మ అంటే ఏంటో తెలియట్లేదా? అలా పైన చూడండి, సూర్యోదయం అయ్యాక అక్కడ ఉన్నాడు కదా, కానీ కనిపిస్తోందిగా వెలుగు. ఆ వెలుగు నేను. రాత్రిపూట చూడండి, చంద్రుని యొక్క వెలుగు కనిపిస్తోందా? ఆ వెలుగు నేను. ఆ వెలుగుకి కారణము నేను. ప్రణవ సర్వవేదేషు. అన్ని వేద మంత్రముల యందు ప్రణవాన్ని నేను, ఓంకారాన్ని నేను. అన్ని వేద మంత్రములు ఓంతో స్టార్ట్ అవుతాయి. ఆ ఓంకారాన్ని నేను. ప్రణవ అంటే ప్రకృష్టేన నవః. ఆ ప్రణవ యొక్క వ్యుత్పత్తి చూడండి. ఓంకారానికి ప్రణవము అన్నారు. ప్రణవ కలిపితే ప్రణవ అయింది. ఆ సంధి చేయడంలో ముందున్న ఆ రకారము వల్ల అది నా అణ అయిపోయినది. ఉరన్ రపరహ అని ఆ అన్న రకారం వచ్చినప్పుడు నా పోయి నకారం వచ్చినది. సో నవ కలిపితే ప్రణవ అయినది. అంటే ప్రకృష్టమైనటువంటి నవ అంటే కొత్తదనము, అంటే ఎప్పుడూ కొత్తగా ఉండేది ఓంకారం. దాని పేరులోనే ఉంది ఆ డెఫినేషన్. ఎప్పుడూ కొత్తగా ఉండేది ఓంకారము. అంటే ప్రకృష్టం అంటే బాగా దాన్ని ఏమంటారు, ఎగ్జాల్టెడ్ న్యూనెస్ అనమాట. ఇంగ్లీష్ లో చెప్పాలంటే అది ప్రణవం అంటే. ఇంకో తెలుగు పదం దొరకట్లేదు నాకు. అంటే మంచి అత్యుత్తమమైనటువంటి, ఆర్ ఉత్తమం అని కూడా చెప్పలేము, చాలా స్పెషల్ ఎగ్జాల్టెడ్ వెరైటీ ఆఫ్ న్యూనెస్, ప్రకృష్టమైనటువంటి నవత్వము అని చెప్పుకోవచ్చు. అది ప్రణవ. అన్ని వేద మంత్రముల యందు ప్రణవాన్ని నేను. శబ్ద ఖే అంటే ఆకాశములో శబ్దము నేను. సైన్స్ మనం చిన్నప్పుడు ఇలా చదువుకోలేదు. చిన్నప్పుడు మనకేం చెప్పారు అంటే స్పేస్ లో సౌండ్ ట్రావెల్ చేయదని చెప్పారు. కానీ ఇప్పుడు సైన్స్ కూడా వ్యూ మార్చుకుంది. సౌండ్ వేవ్స్, గ్రావిటేషనల్ వేవ్స్ కూడా సౌండ్ ఉంటుందని తేల్చింది సైన్స్ తర్వాత. సో మనకి వినిపించదు, సౌండ్ లేదని కాదు. సో దాన్ని కరెక్ట్ గా ఎలా అర్థం చేసుకోవాలంటే, వాక్యూమ్ లో సౌండ్ వినిపించదు, సౌండ్ లేకపోవడం కాదు, అంతటా వ్యాపించి ఉన్నది. కానీ ఎక్కడ మీడియం ఉందో అక్కడే వినిపిస్తుంది సౌండ్. అదే విధముగా ఏంటి అంటే లైట్ కూడా అంతే. వాక్యూమ్ లో లైట్ కనిపించదు, లైట్ లేదని కాదు. అంతరిక్షంలో సూర్యకాంతి లేదని చెప్పలేం కదా. అంటే ఇక్కడ నుంచి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్స్ మీద మళ్ళీ లైట్ ఉంది, మళ్ళీ ఇక్కడ లేదు. దారిలో అంతా చీకటి. చీకటి అంటే మరి సూర్యుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్కడ ఇక్కడ అదే సూర్యుడు ఉన్నాడుగా. మరి ఆ సూర్యకాంతి ఆ మధ్య ఆ కొన్ని వేల మైళ్ళు ఆ ఖాళీలో ఎక్కడికి వెళ్ళిపోయింది? మాయమైపోయింది అంటే ఏమీ మాయమైపోలేదు, అక్కడే ఉంది. అక్కడ అది ప్రతిబింబించే
పదార్థము లేక మనకి కనిపించుటలేదు. సో అదే విధముగా ఖే శబ్ద, ఆకాశమునందు ఉన్నటువంటి శబ్దము నేను అయి ఉన్నాను. ఇంకా అలా డిఫైన్ చేస్తే మీరు పరమాత్మ ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని ఎలా చెప్పగలరు అసలు? ఈ డెఫినేషన్ లో చెప్పండి. సర్వవేదేషు ప్రణవ అంటున్నాడు, శశి సూర్యయోహు ప్రభ అంటున్నాడు, అప్సు రసహ అంటు. పోనీ అది ఇంకా అందులో సర్వవ్యాపకత్వం కనిపించలేదు అనుకోండి, ఓన్లీ నీళ్ళలోనే కనిపిస్తోంది అనుకుందాం. ఖే శబ్ద, ఇది ఎలా మారుస్తాం మరి? ఇందులో మనం నానాత్వం ఎలా పెట్టగలం పరమాత్మకి? అక్కడే ఉన్నాడు ఇక్కడ లేడు, మనం అసలు అటువంటి డిస్టింక్షన్ చేయలేం కదా. అక్కడ ఆకాశమునందు శబ్దము నేనై ఉన్నాను. అలాగే నృషు పౌరుషం. పౌరుషం అంటే పురుషత్వము, పురుషత్వము అంటే ఆ చైతన్యము అని అర్థం. ఋషు మనుషుల యందు, మనుషుల యందు పురుషత్వమును నేను. ఆ, అది కూడా మనము డిస్టింగ్విష్ చేయలేము. అంటే ఈ మనిషిలో చైతన్యము వేరు, ఆ మనిషిలో చైతన్యము వేరు అని డిస్టింగ్విష్ చేయగలమా? చేయలేం కదా. డిస్టింగ్విష్ ఎలా చేస్తారు? ఇప్పుడు నాలో ఉన్న చైతన్యానికి ఇంకొక జీవిలో ఉన్న, ఇంకొక మనిషిలో ఉన్న చైతన్యానికి ఏమిటి తేడా అని చెప్తారు? ఉపాధికి భేదాలు చెప్పగలరు. నా శరీరం పొట్టిది, ఆ పక్కవాడి శరీరం పొడుగుది, ఇది లావుది, ఇది సన్నగా ఉన్నది, ఇది నల్ల రంగులో ఉన్నది, అది కొంచెం తెల్ల రంగులో ఉన్నది. ఇలాగా శరీరం అనే ఉపాధికి భేదములు చెప్పగలము కానీ ఆ వాటిల్లో ఉండే చైతన్యానికి భేదము చెప్పలేము. కానీ జీవరాశులు అంటే మనుషులని చెప్తున్నాడు. పోనీ అన్ని జీవరాశుల్లో నీకు కనిపించట్లేదా? పోనీ మనుషుల్లో చూడు ఫస్ట్. మనుషులలో పురుషత్వము, చైతన్యము, పురుష ప్రకృతి అని కదా విభజన. సో మన చైతన్యము జడ పదార్థం, శరీరములన్నిటిలోనూ ఉన్నటువంటి చైతన్యమును నేను. చూడండి ఎగ్జాంపుల్స్ చూడండి. చదువుదాం శ్లోకం ఒకసారి. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్ద ఖే పౌరుషం ఋషు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.